హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏదన్నా సింపుల్గా, అది కూడా ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో ఏదన్నా స్వీట్ చేసి పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈ స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టండి. దానికి ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఏ కప్పుతో అయితే మనము పుట్నాల పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక ముప్పావు కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పు వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ కాస్త మీడియంగా తినే వాళ్ళైతే ముప్పావు కప్పు తీసుకోండి, సరిపోతుంది. అలాగే ఇందులో ఒక 3 ఇలాచి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ పట్టుకున్నారంటే చాలా మెత్తగా పౌడర్ లాగా వస్తుందండి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఒకవేళ మీకు బరగ్గా ఉన్నట్లయితే జల్లించుకోవాలండి. నేనైతే మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే మనము ఒక ముప్పావు కప్పు నెయ్యి వేసుకోవాలండి. మీకు నెయ్యి ఇష్టమైతే ముప్పావు కప్పు నెయ్యి తీసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా తీసుకోవచ్చండి. ముప్పావు కప్పు, లేకపోతే కూడా హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోవచ్చు. ఒక పావు కప్పు నెయ్యి కూడా తీసుకోవచ్చండి. మనం మిక్సీ పట్టుంచుకున్న పుట్నాల పొడిని ఇందులో వేసుకొని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు బూస్ట్ వేసుకోవాలండి. నేను 5 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నానండి. 5 రూపీస్ ప్యాకెట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు బూస్ట్ ఉంటుంది, సరిపోతుందండి నేను తీసుకున్న పుట్నాల పప్పుకి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి, బాగా దగ్గరకు వస్తుందండి. చక్కెర అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది. నెయ్యి అంతా కూడా చక్కగా పిండికి పట్టి బాగా పిండి అంతా కూడా మంచిగా ఫ్రై అవుతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉన్నారనుకోండి, మంచి సువాసన వస్తుంది. స్వీట్ అనేది కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. చూడండి, ఇలా బాగా దగ్గరకు వచ్చి అందరికి ఇలా కలుపుతూ ఉండాలి. అలాగే బూస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుతూ ఉండాలండి గరిటతో. అస్సలు వంట చేత కాని వాళ్ళు కూడా ఈజీగా స్వీట్ చేసుకోవచ్చు అండి. అలాగే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం అన్నీ మిక్సీ పట్టేసాం కదండి, చక్కెర అలాగే పుట్నాల పప్పు అలాగే నెయ్యి వేసి కలిపేసాం కాబట్టి స్టవ్ పైన పెట్టుకుని ఇలా కలిపితే సరిపోతుందండి. చూడండి, బాగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి కాస్త నెయ్యి అప్లై చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకున్న ఆ ప్లేట్లోకి ఇదంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఇలా సరి చేసుకోవాలండి. స్టీల్ స్పూన్తో ఇలా బాగా సరి చేసుకున్నారనుకోండి, పైన అంతా కూడా చక్కగా వస్తుందండి. ఇలా అంతా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఒక గంట సేపు పెడితే సరిపోతుందండి, బాగా సెట్ అయిపోతుంది. చూడండి, గంట ఉంచాను, బాగా సెట్ అయిపోయిందండి. ఇప్పుడు చాక్తో దీన్ని కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో పీసెస్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవడమే అండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టిన అవసరం లేదండి. ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచారంటే బాగా చక్కగా సెట్ అయిపోతుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో స్వీట్ ఏమి ఉండదు కదండి వాళ్ళకి పెట్టడానికి. అలాంటప్పుడు కూడా చాలా సింపుల్గా మనము ఈ స్వీట్ అనేది చేసి పెట్టేసేయచ్చండి. అలాగే ఇంట్లో కూడా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కూడా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. ఇది నెయ్యితో చేసాం కాబట్టి ఒక 20 రోజులు కూడా నిలువ ఉంటుందండి, అస్సలు పాడవదు. మీరు ఆయిల్తో చేసినట్లయితే ఒక 10 డేస్ నిలువ ఉంచుకోవచ్చండి. 10 డేస్ పైన పెట్టారంటే ఆయిల్ స్మెల్ వస్తుంది కాబట్టి బాగోదండి. కాబట్టి మీరు ఆయిల్తో చేసినట్లయితే ఒక 10 డేస్ నిలువ ఉంచుకోండి. నెయ్యితో చేసినట్లయితే ఒక 20 రోజులు కూడా ఉంచుకొని తినొచ్చు, చాలా బాగుంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం బూస్ట్ వేసాం కదా, మంచి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుందండి, చాలా ఇష్టంగా తింటారు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలాగే ఈ పుట్నాల పప్పుతో ఈ స్వీట్ చేసి పెట్టండి. చేసిన తర్వాత టేస్ట్ ఎలాగొచ్చింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారికి, మీ చుట్టాలందరికీ వీడియోని తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.